ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 14 వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, పడిపోవు వారినందరినీ, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. దేవాతి దేవుడు ఎవరైతే కృంగిపోయారో వారందరినీ లేవనెత్తుతాడు, పడిపోయిన వారినందరినీ ఉద్ధరిస్తాడు. ఈ లోకంలో అనేక రకాలుగా సాతానుడు ప్రతి ఒక్క మనిషిని ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా కృంగుదల కలగజేసి అనేక రకాలుగా వారిని ఓడించి వారిని పడగొడుతున్నాడు. ఆ పడగొడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తన వాక్యం చేత, తన ప్రార్థన చేత, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత, తన పునరుత్థాన బలము చేత మనల్ని తిరిగి లేపి, మళ్ళీ లేవనెత్తి, మళ్ళీ పోరాట యోధులుగా తీర్చిదిద్ది, ఆత్మీయులుగా తీర్చిదిద్ది, మళ్ళీ దేవుని వాక్యం ఎవరైతే బలంగా చదువుతారో చదివిన వారందరినీ ఉద్ధరించి లేవనెత్తి, ఆ కృంగిపోయిన వారినందరిని లేవనెత్తి బలపరిచి మళ్ళీ ముందుకు సాగింపచేస్తున్నాడు యేసుప్రభువు. ఇలాగా యేసుప్రభు వారి యొక్క మాటలు మనం వినటం వల్ల ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే చెడిపోయామో, ఎక్కడైతే కృంగిపోయామో ఆ స్థితి నుంచి లేవనెత్తబడి ఈ లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించదముగాక. ఆమేన్.